జై భారత్ జయరాజు నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ విషయం ఏమిటంటే, మిత్రులారా, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నిక కాబట్టేటువంటి సభ్యులందరూ కూడా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడైనటువంటి సల్లావుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకార సందర్భంగా జై పాలిస్తానా అని చెప్పేసి పాలిస్తానాకి జై కొడతాడు. సరే, మరి దేశద్రోహిని అసలు పార్లమెంట్లో ఎందుకు అడుగు పెట్టనున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈడు ఎవడైతే ఈ దేశద్రోహం ఉన్నాడో ఈ ఓవైసీ అనేవాడు పతి పట్టు జై భారతమాత అనను నేను అని చెప్పి, జై హింద్ అని చెప్పి రకరకాలుగా కోతలు కూసినటువంటి సంఘటనలు చాలా మనం చూసాం. అదే రకంగా పార్లమెంట్లో కూడా జై పాలిస్తానా అని చెప్పేసి పాలిస్తానాకి ఇటు జై కొట్టడం, ఇలాంటి ఈ దేశంలో హిందువులందరినీ ఒక 5 నిమిషాల టైం ఇస్తే అందరినీ కూడా బూడిచ్చేస్తానని చెప్పడం, ఇలాంటి కార్యక్రమాలు ఇతను ఎన్నోసార్లు ఎన్నో రకరకాలుగా ఈ దేశద్రోహ కార్యక్రమాలు అనేది, దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయటం అనేది కూడా ఈ ఓవైసీని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి వాడిని ఈ దేశం నుంచి బహిష్కరించాలా అక్కర్లేదా అనేది ఒకటి మనం ఆలోచించాలి. యావత్తు సమాజం గొంతెత్తి వీడిని బహిష్కరించాలని చెప్పి సమాజం ఎందుకు చెప్పట్లేదు? యావత్తు సమాజం కూడా ఇలాంటి దేశద్రోహుల్ని బయటికి దేశ బహిష్కరణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంతే కాబట్టి ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇలాంటి ఎదవల్ని చూస్తూ ఎన్నాళ్ళు ఊరుకుంటారు? ఏంటి, ఇటువంటి వాళ్ళపై చర్య లేకపోతే ఇంకొకటి తయారవుతాడు కదా, ఇది ఎందుకు ఆలోచించట్లేదనేది నా బాధ కాదు. ప్రజలందరూ కూడా అసలు వీడిని దేశ బహిష్కరణ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంత కాబట్టి రాజకీయ ఎత్తుగళ్లతోటి వీడు చేస్తున్నటువంటి కార్యక్రమం, రాజకీయ ఎత్తుగళ్లతోటి ఏంటంటే నన్ను బహిష్కరిస్తే ఇంకో రకమైన లబ్ధి పొందుదామని దేశంలో వీడి పార్టీ వెళ్ళి అన్ని చోట్ల దేశవ్యాప్తంగా పోటీలు పెడితే అక్కడ కనీసం తనకి డిపాజిట్లు కూడా రానటువంటి సంఘటనలు ఎన్నో చూసాం మనం. అయినప్పటికైనా సరే ముస్లిం ఓటు బ్యాంకుని చేర్చాలని, ముస్లింలు ఓటు బ్యాంకుని సంపాదించుకోవాలని, ఇతను ఎక్కడెక్కడో ముస్లింలు అత్యధికంగా ఉన్న కాడ గెలవాలని అనేక ప్రయత్నాలు చేసినప్పటికైనా సరే ఈ వ్యక్తిని ముస్లింలు నమ్మలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఇలాంటి దేశద్రోహాన్ని ఖచ్చితంగా దేశ బహిష్కరణ చేయాలని ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు చాలా ఎక్కువ మంది. మరి ఇటువంటి వాళ్ళని సమర్థించేటువంటి కొంతమంది, ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి ఒక మేధావి, ఈడొక ప్రొఫెసరు, ఈడొక మేధావి అని చెప్పుకునే పనికిమాల వాళ్ళందరూ డిబేట్లకి రావటం, జై పాలిస్తానా అంటే ఏంటి తప్పేంటి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదేమి తప్పు కాదంటున్నాడు. మరి ఇలాంటి మేధావులు దీన్ని సమర్థించేటువంటి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో అనేక మంది మేధావులు ఈ దేశంలో అనేక రకాల విషయాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి, ఈ దేశ యొక్క పరిపాలనకి, ఈ దేశంలో ఉన్నటువంటి విధి విధానాల మీద వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ దేశ సంస్కృతిపై వ్యతిరేకంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ చేసేటువంటి ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒకడు. అలాగే వీళ్ళందరినీ కూడా మనం, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేవాడు ఓవైసీని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి తినపైన కూడా చర్య తీసుకోవాలి. ఇలాగే చాలా మంది ఉన్నారు. వీళ్ళని ఈ ఓవైసీని సమర్థించి మాట్లాడేటువంటి మేధావుల్ని ఖచ్చితంగా అనేక మంది ఈ దేశంలో
దేశద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళందరిపైన చర్యలు తీసుకుని దేశ బహిష్కరణ చేయాలి. ఒక టైము ఇటువంటి వాళ్ళందరినీ దేశ బహిష్కరణ చేసినట్లయితే కనుక ఇంకొకటి ఎవరు కూడా ఇలాంటి ఈ రకంగా తయారు కాడు, ఈ రకంగా మాట్లాడు. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిలో వీళ్ళపైన చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని, కఠినంగా నిర్ణయాలు లేకపోతే ఈ దేశంలో ఒకరి తర్వాత ఒకటి తయారయ్యి మనకి ఇక్కడ పెద్ద శత్రువులు తయారవుతున్నారు. ఈ శత్రుత్వం పెరుగుతుంది, విదేశాలకు వంతపడతారు. కాబట్టి దయచేసి ఎప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ అలాంటి చర్యలు చేపట్టినందుకు నిజంగా బాధగా ఉంది. ఇప్పటికైనా కఠినమైన నిర్ణయాలు తీసుకుని కఠినమైన చట్టాలు చేసి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కానీ దేశానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడటం కానీ చేసినటువంటి వాళ్ళకి ఎవరినైనా సరే కఠినమైనటువంటి శిక్షలు విధించేలాగా దేశ బహిష్కరణ ఒకటే మార్గం, వాళ్ళు ఉంచకూడదు కదా. కాబట్టి ఆ టైపు నిర్ణయాలకు చట్టం కూడా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వాటి మీద ఇటువంటి వాటి మీద వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పి కామెంట్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. దయచేసి మనస్ఫూర్తిగా దేశం పైన, దేశ యొక్క సంస్కృతి పైన మనం కఠినంగా లేకపోతే మనకి రాబోయే రోజుల్లో ప్రమాదాలు మన మధ్యనే మనకు ఉన్నటువంటి శత్రువులు తయారయ్యి మనకి ప్రమాదాలు తీసుకొస్తారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.